హాయ్ గైస్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. బ్యాక్ టు బ్యాక్ షూట్ ఉన్నప్పుడు డే ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న వీడియో చేస్తున్నాను. సో ఇక్కడైతే నేను మార్నింగ్ రెడీ అయిపోయాను అనమాట. డ్రెస్ అయితే మాత్రం నాకు చాలా నచ్చింది. ఇది డ్రెస్ వచ్చేసి నేను డీ వార్డ్రోబ్లో తీసుకున్నాను, కొరియన్ స్టైల్ది. సో నా దగ్గర అసలు లేవు అవి, అందుకని చెప్పేసి ఒకటి తీసుకున్నాను. సో ఫస్ట్ షూట్ వచ్చేసి ఇలా నైట్ వేర్ కలెక్షన్స్ది అనమాట. సో ఇక్కడ నేనైతే బ్యాక్ టు బ్యాక్ డ్రెస్సెస్ అయితే చాలానే చేంజ్ చేశాను. సో షూట్ అంతా అయిపోయేసరికి ఆల్మోస్ట్ 2.5 hours 3 hours దాకా పట్టిద్ది. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ షూట్ వచ్చేసి లాక్మే సలూన్లో ఉందన్నమాట. ఇక్కడికి నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ 11:30-12 అయిపోయింది. సో ఇవాళ నేను చేయించుకోబోయే సర్వీసెస్ వచ్చేసి హెయిర్ కట్, జెల్ నెయిల్ పాలిషింగ్, వ్యాక్సింగ్, ఇంకా పెడిక్యూర్. ఈ స్లాట్స్ అయితే నేను బుక్ చేసుకున్నాను. ఇంతకు ముందు కూడా నేను హెయిర్ కట్ చేయించుకున్నాను, బట్ అది వచ్చేసి స్ట్రైట్ కట్ చేయించుకున్నాను అనమాట. హెయిర్ కట్ అంతా పోయింది. యాక్చువల్లీ ఆల్మోస్ట్ 7 months అవుతుంది నేను హెయిర్ కట్ చేయించుకోక కూడా. సో ఇప్పుడు వచ్చేసి లేయర్ హెయిర్ కట్ అయితే చేయించుకుందామని ఈ స్టైల్లో రిఫరల్ పిక్ చూపించాను అనమాట. నాకు ఇలా కావాలి అని చెప్పేసి. సో నేను ఎలా అడిగానో ఆ స్టేజ్ అలానే నాకు చేసి ఇచ్చారు హెయిర్ కట్ అయితే మాత్రం. అండ్ లేయర్స్ వచ్చేసి నేను ఇంతకుముందు 2 years బ్యాక్ చేయించుకున్నాను. ఆ తర్వాత లేయర్స్ చాలా తక్కువ, డీప్ యూ ఎక్కువ చేయించుకుంటూ ఉంటాను. అండ్ ఇదైతే మాత్రం ఫేస్కి మంచిగా కనిపిస్తుంది అనమాట. మీకు ఎలా అనిపిస్తుంది నా హెయిర్ కట్ అనేది లెట్ మీ నో ఇన్ కామెంట్స్. అండ్ నాకైతే హెయిర్ కట్ చాలా బాగా నచ్చింది. సో ఇవన్నీ కూడా నేను వీడియో షూట్ చేస్తాను కదా, చాలా టైం టేకిన్ ప్రాసెస్ అనమాట. చాలా టైం పట్టిద్ది. సో ప్రతిదీ ఒకసారి చేసే ముందు చూసుకోవాలన్నమాట. వీడియో ఎలా వస్తుంది ఏంటి అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి కదా. సో చాలా టైం టేకెన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా వ్యాక్సిన్ కూడా తీసేసుకున్నాను. సో నాకైతే మాత్రం చాలా సెన్సిటివ్ స్కిన్ అనమాట. బంప్స్ వచ్చేస్తాయి అలా వ్యాక్స్ చేయగానే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా జెల్ నెయిల్ పాలిషింగ్ కూడా వేయించేసుకుంటున్నాను. సో నాకు ఎందుకు యాక్రిలిక్ కన్నా కానీ జెల్ నెయిల్ పాలిషింగ్ సమ్ బెటర్ అనిపిస్తుంది. నెయిల్స్ అంతా మరీ ఎక్కువ ఖరాబ్ అంటే డ్యామేజ్ కావు. సో జెల్ నెయిల్ పాలిషింగ్ కూడా నేను నెయిల్స్ అసలు రబ్ చేయనివ్వను. ఎందుకంటే మనకి వన్స్ నెయిల్ పాలిష్ పీల్ ఆఫ్ అయిపోయిన తర్వాత నెయిల్స్ అనేవి చాలా పల్చగా థిన్గా అయిపోతాయి అనమాట. అందుకే నేను ఇంకా నెయిల్స్ అయితే మాత్రం ఎలా అయితే ఉన్నాయో నాకు నెయిల్స్ అలానే నెయిల్ పాలిష్ వేసేసేయమని చెప్పేసి అంటాను. అండ్ ఇక్కడ నెయిల్ పాలిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది ఆర్ట్ అయితే మాత్రం. ఇంకా లెగ్స్కి వచ్చేసి పెడిక్యూర్ చేయించుకొని నెయిల్ పాలిషింగ్ వేయించేసుకున్నాను. అండ్ ఇంక ఇక్కడ నాకు సర్వీసెస్ అన్నీ కంప్లీట్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ 6-6:30 దాకా అయిపోయింది. పార్లర్కి వెళ్ళామంటే ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే ఆర్ 1 day ఫుల్ డే అంతా కేటాయించాల్సిందే అక్కడ. ఎందుకంటే చాలా టైం టేకెన్ ఉంటుంది కాబట్టి ప్రతి ప్రాసెస్. ఇంకా బ్యాక్ టు హోమ్ నేనైతే స్టార్ట్ అయిపోయాను. ఇంకా ఇలా ఇంటికి వెళ్ళేసరికి మేము ఆర్డర్ చేసిన పార్సిల్ ఒకటి ఇంటికి వచ్చేసింది, గ్యాస్ స్టవ్. ఇది వచ్చేసి మేము మా ఫ్రెండ్ వాళ్ళ అక్క మ్యారేజ్కి గిఫ్ట్ ఇవ్వడానికి అని చెప్పేసి ఆర్డర్ చేసాము. ఇదైతే బాగా యూజ్ అవుతుంది అన్న థాట్లో ఇది ఆర్డర్ చేసామన్నమాట. వేరేవన్నీ ఇచ్చి యూజ్లెస్గా ఎందుకు అనిపించింది. ఇంకా ఫేస్ వాష్ చేసేసుకొని ఈ మధ్య